దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది కాదు, లైట్లు ఎందుకు ఆర్పేసామంటే యేసు ప్రభు పుట్టినప్పుడు ఈ లోకమంతా కూడా చీకటిమయంగా ఉంది, పాప లోకంలో ఉంది, పాపంతో నిండిపోయింది. తర్వాత క్యాండిల్ ఒకటి తీసుకుని మనం వెలిగించుకున్నాం. ఎందుకని? ఒకే క్యాండిల్ తీసుకోకూడదు, అందరూ కలిసి తల ఒక క్యాండిల్ తీసుకున్నాం. ఎందుకండి? ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు భూలోకానికి వచ్చారు మనకు వెలుగు జీవితం ఇవ్వటానికి. ఆయన మహోన్నతమైన వెలుగును మనం కొంచెం ఆయన దగ్గర నుంచి పొందుకోవటానికి, మనం కూడా వెలుగుమయంగా కావాలని, వెలుగు జీవితంలో నడవాలని. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న చరణం పాడుకుని కొద్దిగా వాక్యంలోకి వెళ్దాం. వాక్యం అయిపోయిన తర్వాత మరి జీవాహారం ఉంది. ఈరోజు పండగ కదా, ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీవే నా ప్రియుడవు యేసు దేవా, నీవే నా కన్నుడవు యేసు దేవా, నీవే నా ప్రియుడవు యేసు దేవా, నీవే నా కన్ను యేసు దేవా, నీవే నా ప్రియుడవు యేసు దేవా, నీవే నా ప్రియుడవు యేసు దేవా, నీవే నా కన్నుడవు యేసు దేవా, నీవే నా ప్రియుడవు యేసు దేవా, నీవే నా కన్నుడవు యేసు దేవా, యేసు దేవా, యేసు దేవా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి పాత నిబంధనలో కీర్తన గ్రంథంలోను, యెషయా గ్రంథంలోను, ఇర్మియా గ్రంథంలోను, మొత్తం పాత నిబంధనలో ఉన్న గ్రంథాల్లో అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చారు. ఏమండి? ఇచ్చారా? ఇవ్వలేదా? వాగ్దానాలు ఇచ్చారు. మరి అవి నెరవేరాలంటే అక్కడ పాత నిబంధనలు ఇచ్చారులే, మనకెట్లా నెరవేరుతాయి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉండవచ్చు. ఎట్లా నెరవేరుతాయి? అందుకని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే ఈ వాక్యం ఒకటి చదువుకుని ఆ వాగ్దానాల గురించి ఒక్కొక్కటి కూడా చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీయులు 1:20 దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిశ్చయములు అంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎవరి ద్వారా నెరవేరుతాయండి? ఎవరి ద్వారా అండి? చదువుకున్నాక ఇప్పుడు
దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి. పాత నిబంధనలో ఎన్ని వాగ్దానాలు ఉన్నా అన్ని వాగ్దానాలు కూడా యేసు ప్రభునందు నెరవేరుతాయని రాయబడింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అవునా కాదా? నమ్ముతారా? ఏమండి, నమ్ముతారండి? నమ్ముతారని వాళ్ళు చేతులు పోగొత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఇదివరకే ఈ లోకంలో ఇదివరకే కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా సమాధానం లేకుండా బాధపడుతూ ఉంటాం మనం. సమాధానం లేకుండా, సమాధానం అంటే తండ్రి కొడుకుల మధ్య సమాధానం ఉండదు, తల్లి కూతుళ్ళ మధ్య సమాధానం ఉండదు, అత్త కోళ్ళ మధ్య సమాధానం ఉండదు, కుటుంబాల్లో సమాధానం ఉండదు, పొరుగు వారితో సమాధానం ఉండదు, ఎవరితో సమాధానం ఉండదు. జరుగుతున్నాయా లేదా చెప్పండి? జరుగుతున్నాయా? అవునండి. సమాధానంగా ఉన్న కుటుంబాలు ఎక్కడో ఎన్ని ఉంటాయి? సమాధానంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎన్ని ఉంటాయి చెప్పండి? సమాధానం లేకుండా ఉన్నాయి కుటుంబాలన్నీ కూడా, వ్యక్తులందరూ కూడా. అదే యెషయా 26వ అధ్యాయము 12వ వచనంలో చూద్దాం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానము ఎప్పుడు ఇచ్చారు? యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పాత నిబంధనలో ఇచ్చారు. అవునా అండి? అవునా? సమాధానం చెప్తుండాలి. అవునండి అవును, కాదండి కాదు, అది కాదండి ఇదండి చెప్పాలి. అర్థమైందా? ఇది ఎప్పుడు ఇచ్చారు? యెషయా గ్రంథంలో పాత నిబంధన కాలంలో దేవుడిచ్చిన వాగ్దానము. మరి ఎట్లా నెరవేరుతుంది? ఆ యెషయా గ్రంథంలో ఎప్పుడో ఇచ్చారులే, అది ఇప్పుడేది నెరవేరుతుంది అనుకుంటారేమో. కాదు పిల్లారా, మనం ఇంత చదువుకునేది ఏంటి? దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నవి. ఎటువంటి వాగ్దానమైనా యేసు ప్రభువునందు మాత్రమే మనకు నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ కుటుంబం సమాధానంగా ఉండాలంటే, నీవు సమాధానంగా ఉండాలంటే, మీరందరూ సమాధానంగా ఉండాలంటే, సమాధానం సఖ్యతగా ఉండాలంటే, ప్రేమగా ఉండాలంటే యేసు ప్రభువుని చేర్చుకోవాల్సిందే. యేసు ప్రభువునందు మాత్రమే సమాధానం వస్తుంది, లేకపోతే సమాధానం రాదు. పిల్లారా, సమాధానం ఎవరు వస్తండి? అది దేవుని వస్తుంది, అది ఎవరిది కాదు. ఆయన సమాధానకర్త ప్రియులారా. ఆ ఆస్తి, సమాధానం అనే ఆస్తి యేసు ప్రభువుల నుంచి మనం తీసుకోవాలి. ఏమండి, లోకంలో భూమి మీద గనులు ఉన్నాయి, ఎన్నో గనులు. బంగారం గనులే కావచ్చు, వెండి గనులే కావచ్చు, బొగ్గు గనులే కావచ్చు, ఏ గనైనా సరే ఉన్నాయి. ఆ గనుల్లో నుంచి మనం ఏం తవ్వుకుంటాం? బంగారం గని అయితే బంగారం తవ్వుకుంటాం, వెండి గని అయితే వెండి తవ్వుకుంటాం, బొగ్గు గని అయితే బొగ్గు తవ్వుకుంటాం. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? కావాల్సింది సమాధానం కావాలి. సమాధానం ఎక్కడ, ఏ గనిలో ఉంది? యేసయ్య గనిలో ఉంది. యేసయ్య సమాధానానికి గని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యలో నుంచి, ప్రభువులో నుంచి సమాధానాన్ని మనము తవ్వుకోవాలి.
అప్పుడు సమాధానం మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? అర్థమవుతుందంటే నువ్వు అర్థమవుతుందా అన్నా అనుకోండి, మీరు చేతులు పైకి ఎత్తండి, మాకు గుర్తు. ఓహో వీళ్ళకి అర్థమవుతుంది బాగానే, చేతులు లేచినవి బాగానే అనుకుంటాం. నిద్రపోయిన వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు వరకు నిద్రపోతున్నారా లేకపోతే వింటున్నారా? ఈ కుర్చీలు ఖాళీగా ఉండి, ఈ ఖాళీగా ఉండి మీకోసం ఎరగబడి వచ్చేస్తారని ఈ కుర్చీలని వేసాం. ఏమండి, ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపితే 1000 రోజులు దేవుని దగ్గర గడిపినట్టు. తెలిసిందా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, సమాధానము ఎవరి నుంచి వస్తుంది? మనకి యేసయ్య దగ్గర నుంచే మనకు సమాధానం రావాలి, ఇంకా ఎవరి నుంచి రాదు. అట్లాగే ప్రతి మనిషి కూడా నీతిమంతుడు ఎవడో లేడు. ఉన్నాడండి, యేసుప్రభు ఒక్కడే నీతిమంతుడు. పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వాడే. పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని వాడే. నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పడం కాదు, ఎవరు చెప్పడం కాదు, బైబిల్లో రాయబడింది వాస్తవం అంతే. బైబిల్ మాట నమ్మాలి మనం. ఆయన సత్యమైన వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి పాపం ఎట్లా పోతుందండి? పాపాలు ఎట్లా పోతాయి? చేసిన పాపాలు ఏదో తెలిసే తెలియకో పాపాలు చేశారు జనాలు. ఆ పాపాలు పోవాలంటే ఎట్లా పోతాయి? నాకు అది కావాలి మీ దగ్గర నుంచి ప్రశ్న. నేను ప్రశ్న వేస్తున్నాను అనుకోండి, మీరు జవాబు చెప్పండి. జవాబు మీదే. తెలిసేదానికో పాపాలు చేశారనుకోండి జనాలు, మీరు కాదులే, మీరు మంచివాళ్ళే, దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. జనాలు పాపాలు చేశారనుకోండి, పాపాన్ని ఎట్లా తీసేయాలి? పాపాన్ని తీసేయాలి. పాపం ఎక్కడుంది? పాపం అయితే అంటాం కానీ అది ఎక్కడుందో తెలియదు. ఎట్లాగండి? పాపాన్ని తీసివేయటానికి పాపం లేని వాడికి కావాలి ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అదే యెషయా 43వ అధ్యాయము 25వ వచనం చూడండి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయిస్తున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది యెషయా గ్రంథంలో పాత నిబంధనలో ఎప్పుడో ఇచ్చిన వాగ్దానం. ఎవరి ద్వారా నెరవేరుతుంది ఇది? ఎవరి ద్వారా? దేవుని వాగ్దానములు ఎన్నైనానో అన్నయు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి, క్రీస్తునందు మాత్రమే నెరవేరుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏమంటే ఏంది వాక్యం? ఆ వాగ్దానం ఏంటి? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను. దేవుడు తుడిచివేశాడు. నీ పాపాలు లేక, నీకు పాపం లేదండి, మీరు నీతిమంతులే. ఇక యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ పాపాలను కూడా తుడిసివేయబడ్డాయి. మళ్ళీ నీ పాపాలని దేవుడు గుర్తు చేసుకోడు. మనమే తవ్వుకుంటాం. మనం ఏం చేస్తాం? తవ్వుకుంటాం. గుంటలు తవ్వినట్టు తవ్వుకుంటాం. నేను అప్పుడు ఇచ్చేసాను. ఏం చేశాను? ఈ బొంద ఏమీ లేదు. ఆ తవ్వుకోవటం ఏంది?
పాపాలు క్షమించేశారు కదా దేవుడు. దేవుని విశ్వసించావు కదా నువ్వు. నీ పాపాలన్నీ పోయినాయి కదా, కొట్టివేయబడ్డాయి కదా సిలువ మీద. మరి ఇంకా తవ్వుకోవడం ఎందుకు? తవ్వుకోవడం ఎందుకండి? నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను అన్నారు దేవుడు. ఇక్కడ దేవుడు జ్ఞాపకం, మన పాపాలను దేవుడు జ్ఞాపకం చేసుకోను అన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవటం ఎందుకండి? అర్థమవుతుందిగా చెప్పింది? అర్థమవుతుందా? నాకేం చెప్పాను? అర్థమవుతుందా అన్నప్పుడు మిమ్మల్ని ఏం చేయాలని చెప్పాను? అర్థమవుతుందా? ఏది లేకలా నిద్రవుతున్నారు? చేతి లేపని అందరూ నిద్రవుతున్నట్టు లెక్క. ఇప్పుడు లెగుతుని దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, దేవుడు అంటే ఉన్నాడనమాట. ఆయన వాగ్దానం, నేనే చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, మీ పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. నూతన సంవత్సరానికి ఎంటర్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. నూతన జీవితంలోనికి ఎంటర్ అయిపోయారు. నూతన జీవితంలోనికి అడుగు పెట్టారు. పాత జీవితంలో చేసిన పాపాలన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. దేవుడు తుడిచేశాడు పిల్లారా. ఇక నువ్వు నీతిమంతుడివే. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మాట మర్చిపోతారా? అర్థమైందా? ఏది అన్ని చేతులు లేట్లేదు, అందరు చేతులు ఉన్నాయి. అసలు చేతులు ఉండే చెప్పండి. అసలు నాకు ముందు ఉన్నాయా? అప్పుడు చెప్పండి. అర్థమైందా అన్నప్పుడు ఏం చేయమన్నారు? చేతులు ఎత్తే మీకు చేతులు ఉన్నాయని గుర్తెత్తాను నేను. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా ప్రభువా, హల్లెలూయా, 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 హల్లెలూయా ప్రభువా, హల్లెలూయా, 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 హల్లెలూయా. జగజ్యోతివైన ప్రభువా యేసుదేవా, జగజ్యోతివైన ప్రభువా యేసుదేవా, మీకే మహిమ మీకే ఘనత దేవా దేవా, మీకే మహిమ మీకే దేవా. హల్లెలూయా ప్రభువా, హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్షకుడవైన ప్రభువా యేసుదేవా, రక్షకుడవైన ప్రభువా యేసుదేవా, మీకే మహిమ మీకే. కప్పుడు కదండి. రక్షకుడవైన ప్రభువా యేసుదేవా, మీకే మహిమ మీకే ఘనత దేవా దేవా. హల్లెలూయా ప్రభువా, హల్లెలూయా, 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 హల్లెలూయా. యజమానుడవైన ప్రభువా యేసుదేవా, యజమానుడవైన ప్రభువా యేసుదేవా, మీకే మహిమ మీకే ఘనత దేవా దేవా. హల్లెలూయా ప్రభువా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప
ఇవాళ ఉండి రేపు పోయేది కాదు. శాశ్వతంగా ఉండాలి మనకి. నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ బిడ్డలకు, అందరికి కూడా శాశ్వతమైన కృప నీవు చూపించాలి. దేవుడు మనకు చూపించాలి అట్లాగా. అదే శాశ్వత కృప అంటే. చెప్పండి, కృప అంటే ఉచితంగా ఇచ్చేదాన్ని కృప అంటారు. దేవుడిచ్చే కృపను డబ్బులతో మనం కొనం. కృప అంటేనే ఉచితంగా ఇచ్చేది. మరి దేవుని కృప శాశ్వతంగా రావాలి అంటే ఇక్కడ దేవుడు ఏమైనా వాగ్దానం ఇచ్చారనే ప్రియులారా, యెషయా 55:3 చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు విని యెడల మీరు బ్రతుకుతారు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారండి, దావీదుకి దేవుడు ఏ విధంగా శాశ్వతంగా చూపించారు కృప. ఉదాహరణగా దావీదుని పెట్టాడు అక్కడ దేవుడు. శాశ్వత కృప ఏ విధంగా చూపిస్తారో అన్నదానికి దేవుడు ఏం చేశారంటే దావీదుని పెట్టాడు. గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చాడు దేవుడు. ఆయన కృప చొప్పున, దేవుని కృప చొప్పున శాశ్వత కృపను దేవుడు దావీదుకి ఇచ్చాడు. బిడ్డ తరాన ఆయన కృప ఉంటుంది. ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించేవాడు ఎవరో తెలుసా అండి? తెలుసా ఎవరు? దావీదు వంశంలో వాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, శాశ్వతమైన కృప రావాలంటే ప్రియులారా ఏం చేయాలి? యేసే దగ్గర రావాల్సిందే. యేసే వచ్చారు కదా భూమి మీదకి, ఆయన దగ్గర రావాల్సిందే. ఇంకా రెండో పని లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వచ్చారా యేసే దగ్గరికి? వచ్చారా లేదా? వచ్చారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు వంట పట్టింది మనకి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రియులారా, దేవుడు మనకు తెలియాలి. ఈ లోకంలో ఎంతోమంది ఎవరెవరినో ఏందో పూజిస్తూ ఉన్నారు, ఎవరినో ఆరాధిస్తూ ఉన్నారు. అసలు నిజమైన దేవుడు ఎవరో మనకు తెలియాలి. అవునా అండి? నిజమైన దేవుడు ఎవరో మనకు తెలియాలి అంటే ప్రియులారా ఏం చేయాలి? ఇక్కడ వాగ్దానము ఇర్మియా 24:7 మీరు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లను నేను వారి దేవుడు నగినట్లను నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలండి? పూర్ణ హృదయంతో ఆయన దగ్గర రావాలి. సగం హృదయం కాదు, సగము హృదయముతో కాదు, పూర్ణ హృదయముతో. నీ పూర్ణ హృదయం అంతా కూడా, పూర్తి హృదయం అంతా కూడా నువ్వు ఎవరిని ప్రేమించాలి? ఎవరి దగ్గర రావాలి? యేసే దగ్గర రావాల్సిందే. ఏమండి, నిద్ర అవుతుందా?
నిద్ర వచ్చేవాళ్ళు చేతులు పైకెత్తండి. నిద్ర వస్తే ఇంకేం చేతులు పైకెత్తారులే. నిద్ర వచ్చిన వాళ్ళు చేతులు పైకెత్తండి. నిద్ర రాని వాళ్ళు చేతులు పైకెత్తండి. ఇప్పుడు దాకా కళ్ళు మూసుకుని ఇప్పుడు చేతులు ఎత్తున్నారు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ మధ్య ఇదివరకు సంఘాలు తిరుగుతా దేవుడు తిప్పారు. నన్ను బాగా తిరుగుతూ ఉండేవాడిని, విరామం ఉండేది కాదు నాకు. అప్పుడు సంఘాలకు వెళ్ళేవాళ్ళం కదా. నైట్ రాత్రుల పూట ఇట్లాగే 8 గంటలకు వెళ్ళేవాళ్ళం. 4 గంటలకు తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరేటికి వచ్చేవాళ్ళం అండి. అట్లా దేవుడు వాడుకున్నారు. అప్పుడు ఒక్కొక్క సంఘానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కళ్ళు తెరుచుకుని నిద్ర మామూలుగా ఎట్లా పోతారు? కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్నా? కళ్ళు తెరుచుకుని నిద్రపోతారా? కళ్ళు మూసుకుని నిద్రపోతారు. అవునా అండి? అవునండి. వాళ్ళు చేతులు పైకెత్తండి. బాగా అనుభవం ఉంది. తర్వాత ఆ సంఘాల్లో కొన్ని సంఘాల్లో ఏం చేసేవాళ్ళంటే తెరిచిన కళ్ళు తెరిచినట్టుగానే ఉన్నాయి, లేపితే లేచేవాళ్ళు కాదు. అంటే కళ్ళు తెరుచుకుని గుడ్డులు తెరుచుకుని నిద్రపోతూ ఉండేవాళ్ళు. అట్లా కూడా ఉన్నారు. అర్థమైందా? మరి ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి మనం వచ్చినట్లయితే ప్రియారా, దేవుడు ఎవరో, ప్రభు ఎవరో, మన సృష్టించిన దేవుడు ఎవరో మనకు తెలుస్తుంది. తెలిసే హృదయాన్ని మనకు దేవుడు ఇస్తారని వాగ్దానం ఇస్తూ ఉన్నారు పిల్లారా. అది ఎవరి ద్వారా వస్తుంది? దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి. క్రీస్తునందు వచ్చినట్లయితే, క్రీస్తునందు పూర్ణ హృదయంతో మనం దేవుని దగ్గర చేర్చుకున్నట్లయితే మన ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత తొందరపడమాగండి, ముగించేద్దాంలే తొందరగా. ఎప్పుడు ముగిద్దారా? ఎప్పుడు రెడీగా ఉన్నారు? 3వ వేల మీద ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఈ రాత్రికి ఎక్కడే మీరు? పసిపెట్లు, అందరికీ పసిపెట్లు ఉంటారు. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోవచ్చు, పసిపెట్లు పుట్టరా అండి? ఏమండి, పుట్టరు కదా, పసిపెట్లు ఉంటారు కదా. తల్లి ఏ విధంగా చూస్తుంది చెప్పండి? తల్లి పసిపెట్టని ఏ విధంగా చూస్తుంది చెప్పండి? అని పసిపెట్టుకు మాటలు రాకపోయినా, అదే పలకడం చేత కాకపోయినా, వారికి ఏమీ లేకపోయినా, ఎటువంటి ఆహారం మంచిదో బలమైన ఆహారం ఆ పసిపెట్టకు తినిపిస్తుంది, ఇస్తుంది. పడక విషయం వచ్చేవరకు పిల్లవాడికి ఎక్కడ ఒత్తు తగులుద్దో, దెబ్బ తగులుద్దో, ఒత్తుకుపోతారని బెడ్ మీద పెట్టేసి ఆ బెడ్ మీద పొడుగు పెడతారు. ఎవరిని? పసిపెట్టని. అంటే తల్లికి ఆ పసిబిడ్డ మీద ఉన్న ప్రేమ అంత గొప్పది. అర్థమైందండి? అర్థమైందా? మీకు ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? హల్లెలూయా, చేతులు లేగలా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమ ఎటువంటిదో చూద్దాం. ఇక్కడ యెషయా 49వ అధ్యాయము 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
అంత ప్రేమ గల తల్లి అయినా పసిబిడ్డను మర్చిపోవచ్చు. మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు మాత్రము నిన్ను విడిచిపెట్టరు, నిన్ను మర్చిపోనని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇంకోటేంటి, చూడము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నామండి? ఇప్పుడు చదివింది ఏంది? దేవుని అరచేతిలో మనం ఉన్నాం. మనం ఎక్కడున్నాం? దేవుని అరచేతిలో మనం ఉన్నబట్టే దేవుని స్థితించగలుగుతున్నాం. ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడున్నారు చెప్పండి? ఆయన అరచేతిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుని అరచేతిలో మనం ఉన్నామన్న వాగ్దానము ఎట్లా నెరవేరుతుంది అంటే ప్రియులారా, దేవుని వాగ్దానములు ఎన్నైనానో అన్నీ క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నవి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనను ప్రేమించినప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఈ వాగ్దానం నెరవేరుతుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆఖరిదాని ఎవరు సంతోషం వచ్చిందా? ఆఖరిదాని ఎవరు సంతోషం వచ్చిందా? సంతోషం వచ్చిందా? ఇప్పుడు నిజంగానే తిరుగుతున్నారు మీరు. సంతోషం వచ్చిందా అంటే కులుకు లేదు, పలుకు లేదు, ఏమీ లేదు, చేతులు లేకో ఏదీ లేదు. నేనట్ట పదగా మాటగా లేకపోతే వస్తుంది మిమ్మల్ని. దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అడవుల్లో, అరణ్యంలో రాజు ఎవరండి? సింహాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా సింహాలు, పులులు, మేకలు, గేకలు ఇవన్నీ కూడా జంతువులు ఉంటాయి. దానిలో మంచి పౌరుషం కలది, మంచి బలం కలది, మంచి ధైర్యం కలది ఎవరండి? సింహం అండి. సింహం పిల్లలకి అంత బలం కలదైనా ఏదో ఒక రోజున తన బిడ్డలకు అంటే తన పిల్లలకు ఆహారం పెట్టలేకపోవచ్చు. అంత బలం కలదైనా అయినా సరే దేవుడు పిల్లరా, దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే ఇక్కడ కీర్తన 34:10 చూడండి. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొనెను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అటువంటి బలమైన సింహము పిల్లలే అరణ్యములో వాళ్ళ పిల్లలు ఆకలిగా ఉంటాయి. కానీ యెహోవాను ఆశ్రయించు నరునికి ఏ మేలు కొదువై ఉన్నదో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకి అనేక మేళ్ళు కొదువై ఉంటున్నాయి. దానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించట్లా, మీరు యేసుని ఆశ్రయించట్లా. అర్థమైపోతుంది మనకి. ఎక్కడ ఎప్పుడు కూడా తరుగులు, కొదువలు ఉంటున్నాయి. కారణం ఏంటి? ఇక్కడ ఏమన్నారు? యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు కూడా కదువై ఉండదు. అనేక మేళ్ళు మనకి వచ్చే కూడా రాకుండా పోతున్నాయి. దానికి కారణం ఏంటంటే మనము సరిగా దేవుణ్ణి ఆశ్రయించట్లా, యేసు ప్రభువారిని ఆశ్రయించట్లా. సరైన విశ్వాసంతో మనం ఉంటామా?
మన విశ్వాసం స్థిరమైంది కాదు. ఎప్పుడైతే మనకు స్థిరమైన విశ్వాసం ఉందో, స్థిరమైన విశ్వాసం మనకుందో, అప్పుడు మనకి అన్ని మేళ్ళే, కీళ్ళంటూ జరగవు. కాబట్టి ప్రియులారా, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలును కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానాలు ఎవరి మూలంగా నెరవేరుతాయంటే మళ్ళీ చదివి వినిపిస్తా. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ వాగ్దానాలు మనలో నెరవేరుతున్నాయంటే దేవునికి మహిమ. దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి అంటే ప్రియులారా, యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు మాత్రమే ఆ వాగ్దానాలన్నీ కూడా ఎన్ని ఉన్నానో, ఎన్ని వాగ్దానాలు ఉన్నానో అవన్నీ కూడా మనలో నెరవేరుతాయి. అప్పుడు మనలో నెరవేరుతున్నాయంటే దేవుని మహిమపరిచినట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చివరికి ఇంకో మాట ఏమి ఇచ్చారు తెలుసా? 2 కొరింథీయుల్లోనే 1:22 ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే కాకుండా పిల్లరా, మనకు దేవుని ఆత్మ ముద్ర వేయబడింది మనకు లోపల. సంచకరువుగా ఆత్మ, సంచకరువు అంటే ఆత్మ, సంచకరువుగా ముద్ర వేయబడింది ఆత్మ. కావున పిల్లరా, మరి దేవుని యందు విశ్వాసం ఉంచి యేసుప్రభునందు, యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, యేసుప్రభునందు విశ్వాసం ఇచ్చినప్పుడు, యేసుప్రభుని ప్రేమించినప్పుడు, యేసుప్రభు కోసం ఎదురు చూసినప్పుడు, అప్పుడు మనకేమవుతుందంటే దేవుడిచ్చిన అన్ని వాగ్దానాలు కూడా యేసుప్రభునందే నెరవేరుతాయని మనకు బైబిల్ ద్వారా తెలియజేస్తున్నారు పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, ఈ వాగ్దానం అన్నీ కూడా మరి నెరవేరాలంటే దేవుని దగ్గరికి రావాల్సిందే. యేసు దగ్గరికి వచ్చినప్పుడే బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఊరకనే నెరవేరవు. యేసుప్రభు దగ్గర రాకుండా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో, అవన్నీ నాకు జరగాలి, నాకు నెరవేరాలి అనుకుంటే కుదరదు. ఆ వాగ్దానాలు అన్నీ కూడా నెరవేరాలంటే ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఏ విధమైన వాగ్దానం అవసరమో అది మనలో నెరవేరటానికి యేసుప్రభు దగ్గర రావాల్సిందే ప్రియులారా. యేసుప్రభులోనే సమస్తం ఉంది ప్రియులారా. యేసుప్రభు లేకుండా మనం ఈ లోకంలో జీవించలేము. యేసయ్య లేకుండా మనం ఈ లోకంలో ఉండలేము. యేసుప్రభు లేకుండా మనం ఈ లోకంలో మార్గం తెలియదు. మార్గం ఏ విధంగా పరలోకానికి వెళ్ళాల్సిన మార్గం ఏంటో తెలియాలంటే పరలోకం నుంచి వచ్చిన వారి దగ్గరికే మనం పోవాలి. పరలోకం నుంచి వచ్చింది ఎవరంటే యేసయ్య మాత్రమే ప్రియులారా. మనకు పరలోక మార్గం తెలియజేసేది ఈ లోకంలో మనం దేవుని వాగ్దానాలన్నీ కూడా నెరవేరినట్లుగా మనకు ఉండేది అన్నీ కూడా యేసుప్రభునందు విశ్వసించినప్పుడే, యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడే నెరవేరుతాయి. కానీ పిల్లారా, యేసుప్రభు లేకుండా మనం ఈ లోకంలో ఏం చేయలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభా, పదాల కొందరములు స్తోత్రములు, పరిశుద్ధుడా మీకు వందనములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభా, పరమోజుడా మీకు వందనములు, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభా. అయ్యా తండ్రి, కూడుకొని వచ్చిన బిడ్డలందరినీ మీ పాలన పెట్టిన ప్రభా, బిడ్డలపై మీ కష్టం వచ్చి ప్రభా మీ వాగ్దానాలు నెరవేరినట్టుగా ప్రభుని విశ్వించేలా కృపను దైత్యమని ప్రార్థనతో నజరేతు ప్రభు దివ్యనామమున బతులు అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు నామానికి చెందిన హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్,